ఏమంటాం వాయిస్ బాగలేదు. నా జీవితంలో నేను ఇంతకన్నా ఇంతన్నా నేను ఇక్కడ సంఘంలో ఉందంటే దానికి కారణం ఇద్దరు. ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదు. ఒకటి బ్రదరు, రెండో విజయ. వీళ్ళిద్దరు కూడా అంటే నేను చిన్నప్పుడు చాలా ఇదిగా ఉన్నా కదా, కేవలం వీళ్ళు బ్రదర్ ఎన్నోసార్లు అది అన్నీ చెప్పినట్టుగా మా ఇంటికి వచ్చేవాడు. ఎన్నోసార్లు బ్రదర్ అని అంటే అప్పుడు కొంచెం ప్రౌడ్గా ఉండేవాడు. తర్వాత నిండుగా మనిషి సైడ్ చూసినా నేను ఒక్కసారి మనిషిలోని సాత్వికం ఆగిపోయినా నేను. అప్పటి నుంచి ఇంతవరకు ఈ సంఘం వదలలే. ఆయననే నాకు బాగా తీసుకొచ్చిండు. నేను ఈ సంఘం కూడా కంటిన్యూ అవుతున్నా. మా నాన్న పాస్టర్ మా ఊళ్ళో, కానీ మా నాన్న దగ్గర కూడా నేను ఎప్పుడు మోకాలు ఉంచలే. ఫస్ట్ మోకాలు చూసి నేను మోకాలు వచ్చిన కంటిన్యూ చేస్తున్నాను. ఇంతవరకు నేను వేరే సంఘం కూడా నేను తెచ్చుకోలే. రెండు నేను పుట్టిన ఊరు మా నాయన, రెండోది నాకు పాస్టర్ మీద అంత నమ్మకం. నేను ప్రతి ఒక్కటి నా జీవితంలో ఏమైనా కానీ బ్రదర్కి షేర్ చేసుకుంటా, కుటుంబంతో కూడా. బ్రదర్ నేను ఎప్పుడు మర్చిపోను. అంటే మా వైఫ్ మీరు ఇప్పుడు చూస్తారు జాన్ వేరే, అప్పుడు స్టార్టింగ్ లో నేను చూసిన జాన్ వేరే. ఓకే, అంత భయంకరంగా ఉంటుంది చెప్పాడు కొద్దిగా, అయినా మనం చెప్పకూడదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా అటువంటి పరిస్థితుల నుండి ఈరోజు మారి సంఘంలో ఉండడంటేనే గొప్ప విషయం. ఎందుకంటే జాన్ గారు ఎవరిని కూడా లెక్క చేయడు. ఒకప్పుడు సొంతం వాళ్ళ అన్నలను కూడా లెక్క చేయడు, వాళ్ళ నాన్నమ్మను కూడా లెక్క చేయడు. అటువంటి మనస్తత్వం కలిగినట్టు వాడు. చాలా కోపిస్తూ ఒకరోజు వాళ్ళ ఇంటికి అయిపోతే బ్రదర్ విజయ్ బ్రదర్ పక్కన ఉన్నాడు. వాళ్ళ ఇంటికి నేను ఇంటికి పోతే పక్కన సౌండ్ వస్తుంది. జాన్ బ్రదర్ వాళ్ళ అమ్మ వాళ్ళని గట్టిగా అరుస్తున్నాడు. ఏమైంది. సో అటువంటి మనస్తత్వం కలిగినట్టు వ్యక్తి, కోపిస్తే. బట్ ఎప్పుడైతే నాకు పరిచయం అయ్యాడో, మరి చిన్నగా చర్చికి రాండి అని చెప్తున్నప్పుడు ఇంకొకటి ఉంది. ఒకరోజు పోతే ఎవరైనా వస్తే నారాయణ బ్రదర్ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు స్టార్టింగ్లో మంచం ఇలా పడుకోడు. నేను పోయినా కూడా లేటన్నా. ఓకే, కానీ నేను మాత్రము చదువుకుని ఆయన కూర్చున్నాను. బట్ ఏదేమైనప్పటికీ కూడా అది ఒక అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్. సో అది నాకు కూడా పరీక్ష, అట్లా వాళ్ళకు కూడా ఒక అనుభవం. సో ఇవన్నీ దాటుకొని వచ్చినాం కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఇక్కడ ఉన్నాను. ఈ విధంగా ఒకరు నా గురించి చెప్తున్నారంటే ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క కృప అయినది, లేదు. సో దేవుడు నన్ను ఆ విధంగా నడిపిస్తున్నందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు తెలియజేస్తాను. నా యొక్క మంచితనం కాదు, నా గొప్పతనం కాదు. సో ఐ వాంట్ ఆల్వేస్ టు బీ హంబుల్. ఓకే, నన్ను ఎక్కువగా తగ్గించుకోవాలని నేను ఆశపడుతుంటాను. సో ఆ విధంగా దేవుడు నన్ను హెచ్చిస్తున్నాడు. సంఘంలోనే కాదు, బయట కూడా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. సో ఆ యొక్క పరిస్థితుల నుండి వచ్చాను కాబట్టి దేవుడు ఈరోజు ఉన్నత స్థితి నుండి తీసుకొచ్చాడు. సో రాబో దినాల్లో మా సంఘం కూడా నేను అందరి యొక్క జీవితాలు చూసిన వాడిని. అంటే నిజమే ఎవరి గురించి తెలియదు కదా, అందరు ఫ్యామిలీస్ గురించి, వాళ్ళ యొక్క గుడ్ బ్యాడ్, ఓకే, వాళ్ళ యొక్క పరిస్థితి అన్నీ నాకు తెలుసు. కాబట్టి నేను ఎక్కడే కానీ పలానా వాళ్ళు తక్కువ చేస్తూ వాళ్ళ యొక్క విషయాలు కానీ ఇక్కడ అందరినీ కూడా నేను వాళ్ళ యొక్క గుడ్డే చెప్తుంటాను, ఎక్కువ బ్యాడ్ చెప్తాను. సో ఆ విధంగా చేయడం వల్లనే ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను అనుకోవాలని థింకింగ్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు, అలాగనే మమ్మల్ని గౌరవిస్తున్నందుకు మీకు మీ అందరికీ నా థ్యాంక్స్. ఈ విధంగా పాస్టర్ డే సందర్భంగా ఐ థింక్ బ్రదర్ మధ్యలో పోయి తీసుకొచ్చినట్టున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్. యాక్చువల్లీ ఇది చేయకుండా పర్వాలేదు, జస్ట్ మీరు రెండు మాటలు చెప్పారు, అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
సో నా సాధ్యమైనంత వరకు దేవుడు నాకు ఇచ్చినట్టు సామర్థ్యం కొలది నేను దేవుని యొక్క సేవలో ఇదే విధంగా ముందుకు ఇంకా కొనసాగించాలని మీరు నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నేను చేయకుండా పర్వాలేదు, ఏం చేయండి, ప్రార్థన చేయండి. సో దేవుడు నన్ను ఏదో ఒక రకంగా నడిపిస్తున్నాడు. సో గాడ్ బ్లెస్ యు ఆల్. సో ఐ థింక్